ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగింది గాక. డే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదంతా తుంగభద్ర రివర్. దేవుడి యొక్క అద్భుతమైన సృష్టిలో, దేవుడు ఆయన స్వహస్తాలతో కలుగజేసినటువంటి ఈ సృష్టిలో ఈ తుంగభద్ర నది కూడా ఆయన చేతి పని అయి ఉన్నది. దీన్ని చూసినప్పుడల్లా మనం ఏం గుర్తు చేసుకోవాలంటే దేవుని యొక్క సృష్టి కార్యము ఇందులో దాగి ఉంది. అలాగే మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి మునిపే మనము దేవుని దగ్గర నుండి వచ్చాం. చూడండి, ఎక్కడో అగాధము లోపల నుంచి కొండ మీద నుండి నీళ్లు ఊట ప్రారంభమయ్యి ఒక మహా సముద్రానికి పెద్ద జలరాశిగా ప్రవాహంగా వెళ్తూ ఉంది. ఇంత పెద్ద జలరాశిని చూస్తూ ఉంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యములు, ఆయన క్రియలు చూస్తే ఎంత సంతోషం. ఈ నీళ్లు, ఈ నీటి మీద ఆధారపడినటువంటి జలచరాలు, కొంగలు, చేపలు, తూనీగలు, ఇవన్నీ చూస్తే మనము కూడా వీటన్నిటిని చూసి ఆనందపడాలి. దేవుడు కూడా మనకి ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలుగజేశాడు. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ నీటిలో ఉన్న జలచరాలు నీళ్లున్నంత ఎంతకాలం అయితే నీళ్లు ఉంటాయి అంతకాలం సంతోషంగా ఉంటాయి. మనము కూడా ఈ లోకంలో బ్రతికినంతకాలం క్రీస్తులో ఉంటే ఎంతో సంతోషం. క్రీస్తుని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం పరలోకానికి వెళ్తాం. ప్రైజ్ లార్డ్.